సాలార్ జంగ్ సేకరించిన విలువైన చారిత్రక సంపదను నిలువ ఉంచడానికి ఏర్పాటు చేసిన సాలార్ జంగ్ మ్యూజియం దాని ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చి ప్రముఖంగా తనకు సహకరించిన జవహర్లాల్ నెహ్రూ యొక్క ఫోటో కాకుండా ఆ రోజు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళ వంతబాడిన సావర్కర్ యొక్క ఫోటోను పెట్టడం అనేది ఒక రకంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని అవమానించడమే. అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు అంతా కూడా చరిత్రను విషంతో ద్వేషంతో నింపుతున్నది ఇలా బీజేపీ అని చెప్పక తప్పదు. భారతదేశాన్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా పేరుందే నెహ్రూని అవమానించడం, వారి కుటుంబాన్ని పూర్తిగా అవమానించడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారింది. ప్రత్యేకించి ఈ దేశ చరిత్రను ద్వేషంతో నింపుతున్న భాజపా యొక్క భావజాలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అంశం కూడా గతంలో చరిత్రలో కాంగ్రెస్ చేసిన ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేయడం, దాన్ని విషంతో నింపడం వల్ల ప్రజల్లో ఒక రకమైన కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచే కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరుగుతుందని మనం చెప్పొచ్చు. చరిత్రలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క అంశాన్ని తమకు సానుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రభుత్వం విస్తృత ప్రయత్నం చేస్తున్నది. పండిట్ నెహ్రూ కుటుంబాన్ని పూర్తిగా అబాస్పాలు చేయడమే కాకుండా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళ యొక్క పేర్లు కూడా ఎక్కడ కనపడకుండా, లేకపోతే వాటికి చరిత్రకు మసిబూసి విషప్రచారం చేయడం అనేది, లేదంటే వివిధ సంస్థలు వాళ్ళు ఏర్పాటు చేసిన తెగ నమ్మడం ద్వారా చరిత్రలో వాటికి స్థానం లేకుండా చేసే కుట్ర చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా సాలార్ జంగ్ మ్యూజియం ఏర్పాటు, దానికి సంబంధించిన అంశంలో కూడా నెహ్రూ గారి ప్రాధాన్యత ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా అది కాదని సావర్కర్ యొక్క ఫోటోను పెట్టడం అంటేనే చరిత్రకు మసిబూసినట్టుగా మేము భావిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్క దాంట్లో కొనసాగుతున్నది. భారతదేశాన్ని ద్వేషభారతంగా, చరిత్రను ఒక విషంగా ఇలా ప్రజలకు నేర్పుతూ ప్రజల్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా తయారు చేస్తున్న బీజేపీ అది మానుకుంటే మంచిదని హితం. చారిత్రక ఆధారాలన్నిటితోని కూడా ఇప్పుడు రాజకీయం చేసుకుని పూర్తిగా రాజకీయ లబ్ధే లక్ష్యంగా ముందుకు పోతున్న బీజేపీ ఇకనైనా ఆ పద్ధతిని మార్చుకుంటే ప్రజలు గౌరవిస్తారనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.